కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. రిటర్నింగ్ కార్యాలయాల్లో అభ్యర్థులు భారీగా వేచి ఉన్నారు. ఇక సాయంత్రం 5 గంటల్లోపు వచ్చిన అభ్యర్థులందరినీ లోపలికి పంపించి టోకెన్లు ఇచ్చారు అధికారులు. వారి నుంచి నామినేషన్లు తీసుకుంటున్నారు అధికారులు. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో నామినేషన్ల ప్రక్రియపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. 3 రోజుల పాటు పెద్ద ఎత్తున అభ్యర్థులు ఈసారి నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కూడా 5 గంటలతో సమయం ముగిసింది. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో నామినేషన్లు తీసుకునే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి సంబంధించిన ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. లోపల నుంచి బయటకు వచ్చే వాళ్ళని తప్ప బయట నుంచి ఎవరిని కూడా లోపలికి ఎంటర్ చేయడం లేదు. చాలా ఇంకా పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు లోపల నామినేషన్ వేసేందుకు బారులు తీరి ఉన్నారు. వీళ్ళందరూ కూడా 5 గంటల లోపలికి వచ్చారు కాబట్టి వాళ్ళందరి నామినేషన్లు తీసుకోవడానికి అధికారులు అనుమతిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మనం చూస్తున్న మున్సిపల్ కార్పొరేషన్లోని ఈ బిల్డింగ్లో 2 ఫ్లోర్లు, దాని తర్వాత ఎదురుగా ఉన్న బిల్డింగ్లో మరో 2 ఫ్లోర్లలో మొత్తం 66 డివిజన్లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నిన్నటి వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి 66 డివిజన్లు ఉంటే నిన్న రెండో రోజు ముగిసేసరికి 415 సెట్ల నామినేషన్లు పడ్డాయి. కానీ ఈరోజు కూడా దాదాపు మళ్ళీ మరొక 400 పైచీలకు నామినేషన్లు దాఖలైనట్టుగా కూడా తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ 60 డివిజన్లు ఉన్నప్పుడు ఇక్కడ 460 డివిజన్లకు 800 సెట్ల నామినేషన్ వస్తే ఈసారి 6 డివిజన్లు పెరిగినాయి. 6 డివిజన్లు పెరిగిన తర్వాత కూడా నామినేషన్ల సంఖ్య పెద్ద ఎత్తున కూడా పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కనుక తీస్తే 4 పార్టీలు ఇక్కడ పోటీ పడుతూ ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ, తర్వాత భారత రాష్ట్ర సమితి, తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు ఇక్కడ ఎంఐఎం కూడా చాలా కీలకంగా అనేక డివిజన్లలో పోటీకి సిద్ధమైంది. కానీ ఇప్పటివరకు పార్టీలలో ఎంఐఎం మినహా మిగతా పార్టీలు ఏవి కూడా బీఫామ్లు ఇవ్వలేదు. బీఫామ్లు లేకుండానే అభ్యర్థులంతా కూడా నామినేషన్ వేశారు. ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక్కొక్క పార్టీ తరఫున 4-5 కూడా నామినేషన్ వేశారు. కానీ ఆ 4-5 ఒకరికి మాత్రమే పార్టీ తరఫున టికెట్ వస్తుంది. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక టికెట్ మాత్రమే వస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ మనకు ఈ నెల 3 వరకు కూడా మనకు ఫిబ్రవరి 3 వరకు కూడా నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. విత్డ్రా చేసుకున్నట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కూడా ట్రీట్ చేస్తారు. కాబట్టి మనకు ఇప్పటికే బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. మనకు ప్రతి పార్టీలో కూడా రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళలో ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తే మిగతా వాళ్ళందరినీ డ్రాప్ చేయించేందుకు నాయకత్వ వాళ్ళు ప్రధాన నాయకులంతా కూడా వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉన్నారు. కానీ తమకే బలం ఉంది, తామే గెలుస్తామనే కోణంలో చాలామంది జిద్దుకు వచ్చి చాలామంది అయితే నామినేషన్లు వేశారు. అటు బీజేపీతో పాటు కాంగ్రెస్లో కూడా పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తుంది. బీఆర్ఎస్ కూడా దాదాపు అన్ని డివిజన్లలో పోటీ చేస్తూ ఉంది. ఎంఐఎం పార్టీ దాదాపు ఈసారి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో కీలకంగా 15 నుంచి 16 డివిజన్లలో పోటీకి బీఫామ్లు ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వదిలేస్తే మనకి ఇంకా జిల్లాలో అటు చొప్పదండి, తర్వాత జమ్మికుంట, హుజరాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. అక్కడ కూడా ఈరోజు అక్కడ ఉన్న వార్డుల సంఖ్య కంటే కూడా దాదాపు 5 నుంచి 10 రెట్లు, అంటే ప్రధాన పార్టీలకు సంబంధించిన 3 పోగా ఇంకా ఇండిపెండెంట్ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ వేశారు. ఒక్కొక్క వార్డుకు సంబంధించి ఉన్న వార్డు కంటే కూడా దాదాపు 10 మంది దాకా అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవి రేపు సాయంత్రం స్క్రూటినీ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారు, ఎంతమంది వాళ్ళ నామినేషన్ రిజెక్ట్ అవుతాయని తెలుస్తుంది. నామినేషన్ రిజెక్ట్ అయిన తర్వాత కూడా ఉపసంహరణకు 3 రోజుల పాటు మనకు గడువు ఉంటుంది. ఆ 3 రోజుల లోపల కూడా ఈ పార్టీల తరఫున ఎవరైతే పోటీ చేస్తామనుకుంటారో వాళ్ళు బీఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు 3వ తారీఖు రోజు సాయంత్రం వరకు బీఫామ్లు సమర్పించిన వాళ్ళను పరిగణలోకి తీసుకొని తెల్లవారి మనకు లేదా అదే రోజు వాళ్ళకు పార్టీ సింబల్స్ కేటాయిస్తారు. ఇండిపెండెంట్లకు అయితే ఇండిపెండెంట్ గుర్తులు కేటాయిస్తారు. ఇది ఓవరాల్గా మనకు జిల్లాలో నామినేషన్లకు సంబంధించిన పరిస్థితి. అటు జగిత్యాల జిల్లాలో కూడా తీసుకుంటే పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తూ ఉంది. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, తర్వాత రాయకల్, ధర్మపురి, అక్కడ 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా నామినేషన్లు చాలా విపరీతంగా వచ్చినాయి. అక్కడ జగిత్యాల టౌన్లో 50 వార్డులు ఉంటే ఒక్కొక్క వార్డు కూడా దాదాపు నిన్నటి వరకే 200 దాకా నామినేషన్లు వచ్చినాయి. ఇలా మరో 200 పైచీలకు నామినేషన్లు పడ్డట్టుగా తెలుస్తుంది. అటు రాయకల్ కావచ్చు, రాయకల్ చాలా చిన్న మున్సిపాలిటీ, అక్కడ కేవలం 12 వార్డులు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఎందుకంటే అది మొన్నటి వరకు కూడా లాస్ట్ మున్సిపాలిటీ కంటే ముందు అది గ్రామ పంచాయతీగా ఉన్న ఆ రాయకల్ని ఇప్పుడు సరే పట్టణంగా మార్చి మున్సిపాలిటీగా చేశారు. అదేవిధంగా కొరుట్ల, మెట్పల్లి కూడా పాత మున్సిపాలిటీలు, అక్కడ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఇక మనకు ఓవరాల్గా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 15 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో 2 కార్పొరేషన్లు, రామగుండం, కరీంనగర్ కార్పొరేషన్లు. ఇంత పెద్ద ఎత్తున పట్టణాలు ఉన్న జిల్లా మరొకటి లేదని చెప్పొచ్చు. కాబట్టి పట్టణీకరణ నేపథ్యంలో ఈసారి ఓటర్లు చాలా కీలకంగా వ్యవహరించబోతూ ఉన్నారు. మొత్తం ఇక్కడున్న ఓటర్లు
ఏ ప్రాతిపదికన ఓట్లేస్తారనేది కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే పార్టీ సింబల్స్ తోటి జరుగుతున్న ఎన్నికలైతే పార్టీని చూస్తారా, లేకుంటే ఆ డివిజన్లో ఉన్న అభ్యర్థులను లేదా వార్డులో ఉన్న అభ్యర్థుల గుణగణాలను పరిగణలోకి తీసుకొని ఓటేస్తారనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికైతే నామినేషన్లు దాఖలు చేసే కీలక ఘట్టం ముగిసింది. రేపు స్క్రూటినీ తర్వాత ఉపసంహరణ తర్వాత మనకి మళ్ళీ నిజమైన ఘట్టం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఊపందుకునే అవకాశం ఉంది. ఈసారి రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకుంటే బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పార్లమెంటు పరిధిలోని మున్సిపాలిటీల్లో అత్యధికంగా గెలుచుకుంటానని చెప్పి ఇప్పటికే ఆయన శపథం చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక చూస్తే మనకు మంత్రులు ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు ఉమ్మడి జిల్లాలో. పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, తర్వాత శ్రీధర్ బాబు, వాళ్ళు కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి ప్రధాన మున్సిపాలిటీలపై ఫోకస్ చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా దెబ్బతిన్నది కాబట్టి ఈసారి మున్సిపాలిటీలలో సీట్లు గెలుచుకొని సత్తా చాటాలని చెప్పి వాళ్ళు కూడా ఊవిలు ఊరుతా ఉన్నారు. ఓవరాల్గానైతే రాజకీయ సందడి రేపంచెల్లి పెద్ద ఎత్తున స్టార్ట్ కాబోతుంది. వాడవాడలలో ఎన్నికల ప్రచారాలు హోరెత్తబోతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులంతా ప్రచార రంగంలోకి దూకేందుకు సిద్ధమవుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.